బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులోనే కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర్లో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్లోని పలు కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక చేవెళ్ల వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సుపై కంకర్ లోడ్ పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకర్లో కూరుకుపోయిన వారిని బయటికి తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివ అందిస్తారు. రైట్ శివ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొనడంతో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సో స్పాట్ లో 20 మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పాటు మరి ఇటు బస్సు డ్రైవరు అలాగే లారీ డ్రైవర్ కూడా స్పాట్ లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి 20 మంది స్పాట్ లో మృతి చెందడం కావచ్చు. మరొక 5 పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాతులందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి ఉదయం పూట మరి అతివేగంగా వస్తున్న కంకర లోడ్తో ఉన్న ఈ యొక్క టిప్పర్ వేగంగా వచ్చి మరి చేవెళ్ల దగ్గర ఖానాపూర్ మలుపు తిరుగుతూ అతివేగంగా వచ్చి మరి ఆర్టీసీ బస్సును ఢీకొని దానిపైన ఒరిగిపోయిన నేపథ్యంలో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో చేవెళ్ల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న తర్వాత మరి చాలా మంది అంటే 10 నెలల పసి పాపతో సహా మరి దానికి సంబంధించి ఆ పసిపాప తల్లి కూడా స్పాట్లోనే మృతి చెందిన పరిస్థితి. సో మరికొంత మందిని కూడా తీవ్ర గాయాలై వారందరినీ కూడా మరి ఆసుపత్రికి తరలించారు. ఒక 5 పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సో అధికారులను అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీని కూడా ఆదేశించారు. దగ్గరుండి సహాయక చర్యలు మరి పర్యవేక్షించాలని కోరారు. మంత్రులు అందుబాటులో ఉంటే మంత్రులందరూ కూడా అక్కడ వెళ్లాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు తనకు మరి ఈ యొక్క ఘటనపై కూడా ఫోన్ లో సమాచారం అందించాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. సో ఓవరాల్ గా మరి ఈ ఉదయం పూట జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో సో మరి చాలా ఘోర రోడ్డు ప్రమాదంగా మనం చూడొచ్చు. మొన్ననే ఒక బస్సు ఏదైతే స్లీపర్ బస్సు ఉందో అగ్ని ప్రమాదానికి గురై మరి 19 మంది చనిపోవడం కావచ్చు, అగ్నికి ఆగుతావడం కావచ్చు, అలాంటి సంఘటన
మరి మర్చిపోకముందే మరొక సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం మరి దాంట్లో మా బైక్ ద్వారా మరి ఏదైతే బైకును ఢీకొన్న బస్సుకు సంబంధించి స్లీపర్ బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయి మరి మా దాంట్లో ప్రయాణిస్తున్న 19 మంది చనిపోయిన ఘటన మరిచిపోకముందే మరొక బస్సు ప్రమాదం అయితే ఇప్పుడు మరి ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ సమీపంలో ఖానాపూర్ వద్ద జరిగిన ఘటన కావచ్చు. సో మొత్తానికి రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు మరి ఓవర్ స్పీడ్ కారణంగా అయితే కొంత ఓకే శివ, ఈ ప్రమాదం రైట్. ఇక పోలీసులు ఏం చెబుతున్నారు? అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణం ఆ కంకర్ లోడ్ లారీయేనా? అది ఎలా జరిగింది అసలు? ఖచ్చితంగా దీంట్లో ఓవర్ స్పీడ్ తో వస్తున్న కంకర్ లోడ్ తో ఉన్న టిప్పర్ ఓవర్ స్పీడ్ తో రావడం కావచ్చు. అదే క్రమంలో మరి అదే స్పీడ్ తో మలుపు తిరుగుతూ కూడా ఆర్టీసీ బస్సును ఢీకొని ఆ బస్సు పైన కూడా మరి అది పూర్తిగా పడిపోవడం కావచ్చు. సో దాంట్లో ఉన్న కంకర్ అంతా కూడా మరి ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికుల మీద కూడా ఆ కంకర మొత్తం పడిపోవడం కావచ్చు. సో మొత్తానికి మృతుల సంఖ్య పెరిగింది. సో దీంట్లో పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం అయితే మరి టిప్పర్ డ్రైవర్ అతి వేగంగా రావడం కావచ్చు. మరి ఆ మలుపు తిరిగే క్రమంలో స్పీడ్ కంట్రోల్ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఓకే శివ, ఇక కంకర్లో కూరుకుపోయిన వాళ్ళని బయటికి అందరిని తీసేసినట్టేనా? ఖచ్చితంగా ఇంకా కంకర్ల నుంచి మరి అందరినీ కూడా బయటికి తీస్తున్నారు. ఇంకా ప్రక్రియ కొనసాగుతుంది. సో చాలా మందిని అయితే ఇప్పటికి బయటికి తీయడం జరిగింది. అదే క్రమంలో గాయాలైన వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. సో మొత్తానికి ఈ ఘటన అయితే మరి నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన కనుక దీని పట్ల అందరూ కూడా మరి ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆసుపత్రులకి గాయపడిన వారి ఆసుపత్రులకి తరలించారు. సో సీఎం రేవంత్ కూడా మరి తీవ్ర గాయాలైన వారిని ఖచ్చితంగా హైదరాబాద్ కు తరలించాలని ఆదేశించారు. సో మరి అలాంటి వారిని కూడా హైదరాబాద్ తరలించే పనిలో మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాజ్ కుమార్. ఓకే శివ, ఇక మృతులకి సీఎం రేవంత్ రెడ్డితో సహా ఇతరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కదా, అయితే ప్రభుత్వం ఏమైనా వాళ్ళకి ప్రకటించే అవకాశం ఉందా? వాళ్ళకి ఎక్స్గ్రేషియా లాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేది కామన్ మ్యాటర్. దాంట్లో ఎంత ప్రకటిస్తారనే అంశంలో ఇప్పటివరకు ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు. దాంట్లో సందేహం లేదు. కానీ రోడ్డు ప్రమాదం జరిగే తీరు మాత్రం నిజంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఆర్టీసీ బస్సులో వెళ్తున్న మరి ఎవరైతే సామాన్య పేద మధ్య తరగతి ప్రజలు ఉంటారో వాళ్ళు మరి ఇది ప్రమాదం జరుగుతుందని ఊహించారు. రాత్రి వేళల్లో జరిగింది కాదు, అదే మరి చీకట్లో జరిగింది కాదు కనుక సో ఉదయం పూట ఇలాంటి ప్రమాదం జరగడం కావచ్చు, ఓవర్ స్పీడ్ తో మరి ఆ టిప్పర్ వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొనడం కావచ్చు, ఇది ఒక విషాద ఘటనగా చూడొచ్చు మనం. రాజ్ కుమార్. ఓకే శివ, ఇక అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే అధికారులు ఎలాంటి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? తప్పకుండా ఎప్పటికప్పుడు జరిగినప్పుడు కొంత అవేర్నెస్ అయితే తీసుకుంటారు. కానీ వాస్తవానికి ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న వారి విషయంలో సో ఓవరాల్ గా ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కొంత రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో మరి రవాణా శాఖ అధికారులు అవేర్నెస్ కార్యక్రమం చేస్తారు. కానీ ఇక దీంట్లో మరి ఖచ్చితంగా ఇది పూర్తిగా అంటే ఓవర్ స్పీడ్ అనేది నియంత్రించబడాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాలు ఇంకా తీవ్ర స్థాయిలో జరగకుండా ఉంటాయి కనుక సో రవాణా శాఖ అయితే ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులు కూడా కొంత కంట్రోల్ చేసే పరిస్థితి కోసం అయితే మరి అవగాహన కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉంటుంది. రాజకుమార్. ఓకే శివ, ఇక టిప్పర్ దాని డ్రైవర్ ఇప్పుడు ఆయన ఉన్నారా లేకపోతే అసలు పరిస్థితి ఎలా ఉంది? బస్సు డ్రైవరు టిప్పర్ డ్రైవరు స్పాట్లోనే మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన క్లీనర్ తో పాటు మరి వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. ఓవరాల్ ఇప్పటి వరకు అయితే 20 మంది చనిపోయారు. మరొక 5గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన మరికొందరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఓకే శివ, థ్యాంక్ యూ శివ. ఓకే.